హాయ్ అండి, రిషిని చూసారా? హీరోలా రెడీ అయిపోయారు బాబు గారు. రిషి బాబు సండేని ఎంజాయ్ చేయాలని బయటికి తీసుకువెళ్ళాము. బాబు గారు ఇచ్చినటువంటి ఆర్డర్ వచ్చే లోపల అలసిపోయారన్నమాట. తర్వాత ఫుల్గా తినేసి అమ్మ బీచ్కి వెళ్ళొచ్చు అని అడిగితే బీచ్కి వెళ్ళాము. అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. బీచ్కి వచ్చాక రిషి మనకు అందుతాడా? అసలే బీచ్ అంటే చాలా ఇష్టం. ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూసారు కదా. అయ్యో, వాక్ చూసారా ఎంత స్టైల్గా వాక్ చేస్తున్నాడో. మరలా యాక్చువల్గా వీడికి ఓసిడి ప్రాబ్లం, అంటే కాళ్ళు చెప్పులు తీయడు, కాళ్ళు పాదాలకు తడి కూడా అంటనివ్వడు అన్నమాట. బట్ వాడికి ఇష్టమైన ప్లేస్ కాబట్టి అది మర్చిపోయి ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నాడు బాబు. అందుకే పిల్లల్ని అప్పుడప్పుడు మనకు వీలు కుదిరినప్పుడు వాళ్ళకి నచ్చిన ప్లేసులకి, వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన ప్లేస్లకి తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళు పక్క వాళ్ళని చూసి మనల్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళ హ్యాపీనెస్ కంటే మనకి ఏది ఎక్కువ కాదు కదా. కన్నమ్మా చాలా లేట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతాం పదా అంటే, లేదమ్మా ఇంకొంతసేపు ఆడుకుంటాను క్యూట్గా అడుగుతున్నాడు. ఇంతలో పక్కన ఎవరో వాళ్ళ నేమ్ రాసుకోవడం చూసి, అమ్మ నా నేమ్ కూడా రాయవా అని అడిగితే అలా రాస్తే వాడి నేమ్ చూసి ఎంజాయ్ చేస్తున్నాడు బాగా. అండ్ లాస్ట్లో కొన్ని పిక్స్ తీసుకున్నాం. వాడు చూసారా ఎంత క్యూట్గా చూస్తున్నాడు. అండ్ నాకు వాడికి వాళ్ళ నాన్న కొన్ని పిక్స్ తీశారు, చాలా క్యూట్ ఉన్నాయి అన్నమాట. మేము ముగ్గురం కలిసి ఒక పిక్ తీసుకున్నాము. అది కూడా చాలా బాగా వచ్చింది చూడండి, అదిగో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పిక్ లతా సూర్య పిక్. అండ్ థ్యాంక్ యూ.